హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మంచిది కదా కాకరకాయ, హెల్త్కి. కాకరకాయలు తెచ్చాను నిన్న. కాకరకాయ కర్రీ ఫ్రై చేస్తానండి. డీప్ ఫ్రై కూడా కాదు, ఫ్రై చేస్తాను. ఒక కాకరకాయ అండి, 1/2 కిలో. నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, టమాటా అండి మనం చాప్ చేసుకున్నాను చిన్న ముక్కలు. ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను, 2 ఉల్లిపాయలు పెద్దవి, ఒక 3 టమాటాలు పెద్దవి చాప్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, టమాటా. ఇంగ్రీడియంట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. కాకరకాయ అండి 1/2 కిలో, ఉల్లిపాయలు 2 పెద్దవి, 2 పెద్ద టమాటాలు చాప్ చేసి పెట్టుకున్నాను, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ కావాలండి, కొద్దిగా నువ్వులు. ముందు వేసుకొని తర్వాత నేను చెప్తాను నువ్వులు ఎలా వేస్తానో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇదిగోండి, కుక్కర్లో నూనె వేసుకొని ఒక 2 స్పూన్లు నూనె వేస్తానండి. కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేస్తాను. నూనె వేసి ఉల్లిపాయలు కొద్దిగా బాగా బ్రౌన్గా రావాలండి. ఉల్లిపాయలు బాగా లైట్ బ్రౌన్ రావాలండి. అప్పటి వరకు మనం వేయించుకుందామండి. లైట్గా డార్క్ బ్రౌన్కి వేయించుకుందాం. అలా అండి, ఇది చూడండి, ఉల్లిపాయలు ఇలా అవ్వాలండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఉల్లిపాయలు ఇలా అవ్వాలి. చాప్లా చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా అవ్వాలి. మెత్తగా చాప్ చేసుకోవడం, చిన్న చిన్న ముక్కలు పెట్టాలి. అప్పుడే మీకు టేస్ట్ అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఇలా చేసుకొని చూడండి. కాకరకూర చేదు ఉండదు, చాలా బాగుంది. ఉల్లిపాయలు ఇలా వేగాలండి. ఇలా వేగాలి. వేగిన తర్వాత ఈ టమాటా తీసి పెట్టుకున్నాక చాప్ చేసి ఇది వేసుకోవాలి. ఇది కూడా మనం ఉల్లిపాయ ఎలా వేగిందో అలా వేగాలి. టమాటాలో నూనె వదలాలి. టమాటా వేగి నూనె వదలాలి. నూనె వదిలే వరకు వేయించుకోవాలి. టమాటాలో నుంచి నూరంతా బయటికి వచ్చే వరకు ఇది ఫ్రై చేయాలి మనం. అలాంటి చూడండి, టమాటా ఉల్లిపాయ ఇలా వేగాలండి. ఇదే దీని స్పెషాలిటీ. కొద్దిగా ఇదిగో నూనె వదులుతుంది, చూసారా? నూనె వదులుతుంది చూడండి. ఇదిగోండి, ఇలా వదలాలి. నూనె వదిలేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మీ టేస్ట్ ప్రకారం. దీంట్లో ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఇలా వేగిన తర్వాత కాకరకాయ వేసుకుందాం. ఇదిగోండి, కాకరకాయ వేసేద్దామండి. కాకరకాయ వేసిన తర్వాత కొద్దిగా ఇందులో నువ్వులు వేస్తానండి. నేను మళ్ళీ తర్వాత కొద్దిగా వేస్తాను. చూడండి, అయిన తర్వాత కొద్దిగా వాటర్ అంతే. ఇలాగా ఇది 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చాక సిమ్ చేసేయాలి మనం అంతే. 2 విజిల్స్ రానిస్తాను. టూ విజిల్స్ రావాలండి. హలో అండి, అయిపోయిందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. పొయ్యి ఆఫ్ చేస్తానండి. తీసేద్దాం. చూడండి, ఇట్లా నూనె వదలాలండి. ఇదిగోండి, నూనె వదలాలి అంతే. అసలు ఈ చేసుకొని చూడండి, కాకరకాయ కూరలా ఉండదండి. ఇది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, డిష్ చేసుకుందాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఇదిగోండి, ఎమ్మి కాకరకాయ ఫ్రై అండి. అసలు మీరు చేసుకోండి. అసలు నా వీడియో ఫస్ట్ నుంచి చూడండి. మీరు ఎలా చేసుకొని మీ కమెంట్స్ నాకు తెలియపరచండి. ఓకేనండి? మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా కాదు, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై అనుకోండి. చాలా బాగుంటుందండి. చేసుకొని చూడండి. చేసుకునే విధానం మీరు ఫస్ట్ నుంచి చూడండి, మీకు తెలుస్తుందండి. ఇది ఒక విధానం అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ కర్రీ మాత్రం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి? ఇది చూడండి, మీ కమెంట్స్ నాకు అవసరం అండి. మీరైతే ఎంకరేజ్ చేయండి. ఓకేనండి? ఈ కాకరకాయ కర్రీ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు
మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. హెల్తీ ఫుడ్ ఒకటి చాలా టేస్ట్‌గా ఉంటదండి. మెయిన్ ఏంటంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఓకేనండి. బాయ్ అండి.